హైకోర్టుల వద్ద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య లక్షల్లో ఉంది. హైకోర్టుల్లో ఏళ్ల తరబడి లక్షల కేసులు పెండింగ్ లో ఉంటుండటంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని హైకోర్టులపై భారం తగ్గించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి జనవరి నెలలో పచ్చజెండా ఊపింది అత్యున్నత న్యాయస్థానం. దేశంలోని హైకోర్టుల వద్ద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైకోర్టుల్లో పాత కేసులు పెండింగ్లో ఉండగానే కొత్తగా కేసులు వస్తుండటంతో చాలా కేసులు అపరిష్కృతంగా ఉంటున్నాయి. జాతీయ న్యాయ సమాచార గ్రిడ్ ప్రకారం హైకోర్టుల దగ్గరే 18.28 లక్షల క్రిమినల్ కేసులతో పాటు మొత్తం 62.39 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టుల్లో ఏళ్ల తరబడి లక్షల కేసులు పెండింగ్లో ఉండడంతో దీనికి పరిష్కారం కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులపై భారం తగ్గించేందుకు సుప్రీంకోర్టు బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి జనవరి నెలలో పచ్చజెండా ఊపింది. దేశంలోని హైకోర్టుల్లో తీవ్రమైన క్రిమినల్ కేసులు సైతం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఈ పెండింగ్ కేసులు దేశంలోని హైకోర్టులపై అంతులేని భారం మోపుతున్నాయి. దీంతో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం వైపు సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. రాజ్యాంగంలోని 224A ఆర్టికల్ ప్రతి హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి అనుమతిస్తోంది. 1998లో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయపాలిక తీర్పు ప్రకారం అదనపు న్యాయమూర్తుల నియామకానికి నిబంధనావళిని రూపొందించారు. దీన్ని 2 జడ్జిల కేసుగా వ్యవహరిస్తారు. మంజూరైన సంఖ్యాబలంలో తాత్కాలిక న్యాయమూర్తుల సంఖ్య 10% మించిరాదు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంలో మాత్రమే తాత్కాలిక న్యాయమూర్తి పనిచేయాలి. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారానికి తోడ్పడాలి. ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తిని మాత్రమే తాత్కాలిక జడ్జిగా నియమించాలి. అది కూడా ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే. నిర్దిష్ట కేసులకు నిర్ణీత కాలం పాటు మాత్రమే ఈ నియామకం అమల్లో ఉంటుంది. న్యాయమూర్తులకు ఉండే అధికారాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు శాశ్వతకాల న్యాయమూర్తులు కారు. సుప్రీంకోర్టు కొలీజియంతో ప్రమేయం లేకుండా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం జరుగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక రిటైర్ అయిన న్యాయమూర్తిని తాత్కాలిక న్యాయమూర్తిగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి ఆ ఫైలు గవర్నర్, అక్కడి నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రికి, ఆ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరుతుంది. అక్కడి నుంచి ప్రధానమంత్రి, అటు తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోరుతారు. ఆపై తాత్కాలిక న్యాయమూర్తి నియామకంపై అధికార గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. తాత్కాలిక న్యాయమూర్తి పదవీకాలం 2-3 ఏళ్లు మాత్రమే ఉంటుంది. హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యలో 20% కన్నా ఎక్కువ ఖాళీలున్నప్పుడు, ఏదైనా న్యాయమూర్తి పదవి 5 ఏళ్లకు పైగా ఖాళీగా ఉన్నప్పుడు, 5 ఏళ్లకు మించి పెండింగ్లో ఉన్న కేసులు 10% మించి ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక న్యాయమూర్తులను నియమించాలి. దాఖలవుతున్న సివిల్ లేదా క్రిమినల్ కేసులతో పోలిస్తే పరిష్కారమవుతున్న కేసులు తక్కువగా ఉన్నా ఇలాంటి నియామకాలు జరపవచ్చు. శాశ్వత న్యాయమూర్తికి లభించే జీత భత్యాలు, పెన్షన్ లేకుండా తాత్కాలిక జడ్జికి భారత సంఘటిత నిధి నుంచి జీత భత్యాలు చెల్లిస్తారు. అద్దె లేకుండా నివాస వసతి కల్పిస్తారు, లేదా దానికి సమానమైన పరిహారం చెల్లిస్తారు. భారత న్యాయ వ్యవస్థ ఆధునికీకరణకు కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చినా వాటితో అపరిష్కృత కేసులన్నీ పరిష్కారం అవుతున్నాయన్న భరోసా లేదు. కొత్త పెండింగ్ కేసులు రావన్న గ్యారంటీ లేదు. మౌలిక వసతులు, న్యాయమూర్తుల కొరతే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక న్యాయమూర్తుల వల్ల కొంతమేర సమస్య తీరవచ్చు. అయితే పెండింగ్ కేసుల పరిష్కారానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించడం వల్ల ప్రయోజనం కలిగే అవకాశం లేదు. అయితే ఈ తాత్కాలిక నియామకాలు మాత్రం క్రమబద్ధంగా జరపాలి. ఇందులో భాగంగా న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులను విస్తరించాలి. డిజిటల్ పద్ధతులను చేపట్టాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రోత్సహించాలి. సమూల సంస్కరణలు, కార్యనిర్వాహక సామర్థ్యం పెంపు ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి ముందడుగు వేయాలి. హైకోర్టులు, సుప్రీంకోర్టు కన్నా ముఖ్యంగా దిగువ కోర్టులలో తగినంత సంఖ్యలో జడ్జీలను నియమించడం కీలకం. కింది స్థాయి నుంచే న్యాయ సాధనకు ఇదెంతో అవసరం.
జనాభాకు సరైన నిష్పత్తిలో న్యాయమూర్తులు లేకపోతే న్యాయ వితరణ ఆలస్యమై ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుంది. అందుకే ప్రస్తుత హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించే ప్రక్రియను చేపడుతోంది. సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాలతో అయినా హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య ఏ మేరకు తగ్గుముఖం పడుతుందో చూడాలి. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు సహా ఇతర కేసుల సత్వర న్యాయానికి సుప్రీంకోర్టు బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది. దీంతో పెండింగ్ కేసులు సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు చేసే ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.